కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాలలో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే 2 నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి. అందుచేత ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు కూడా వచ్చింది. బ్రిటిష్ వారి కాలంలో వారణాసిని బెనారస్ అని కూడా పిలిచేవారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రమే. వారణాసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది అని భావిస్తున్నారు. గంగా నది, హిందూ మతము, హిందుస్థానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ సంస్కృత పండితుల పీఠం ఇవి వారణాసి నగరపు సంస్కృతి చిహ్నాలుగా ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాసు, మున్షి ప్రేమ్చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహారాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాలలో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి గంగానది అవతల వైపున రామ్ నగరం ఉంది. వారణాసి సమీపంలో సారనాథ్ బౌద్ధ క్షేత్రం కూడా ఉంది. విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహిమాతాలయం, తులసి మానస మందిరం, సంకటమోచనాలయం, కాలభైరవాలయం, దుర్గామాత దేవాలయం, భారతమాత మందిరం, లోలార్కుడు ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. దశాశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలు ఉన్నాయి. కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడ ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది. వారణాసిని మందిరాల నగరం అని, దేశపు ఆధ్యాత్మిక రాజధాని అని, దీపాల నగరం అని, విద్యానగరం అని, సంస్కృత రాజధాని వంటి పేర్లతో ప్రస్తావిస్తుంటారు. అమెరికన్ రచయిత మార్కు ట్వేయిన్ కాశీ గురించి ఇలా రాశాడు: బెనారస్ నగరం అంటే బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైనది, సంప్రదాయం కంటే పురాతనమైనది, గాథల కంటే ముందుంది. వీటన్నింటినీ కలిపిన బెనారస్ నగరం కంటే తరువాతే అవుతాయి అని రాశారు. కాశీ చరిత్ర చూసినట్లయితే సుమారు 5000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల ద్వారా మనకు తెలుస్తుంది. ఇది హిందువుల 7 పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది. అధ్యయనకారులు ఈ నగరం 3000 సంవత్సరం క్రితం ఏర్పడిందని భావిస్తున్నారు. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాల వంటి వస్తువుల వ్యాపారానికి వారణాసి కేంద్రంగా ఉంటుంది. గౌతమ బుద్ధుని కాలంలో ఇది కాశీ రాజ్యానికి రాజధాని. కాశీని శివుడు స్థాపించాడని పురాణ కథలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్య పాతకాల నుండి విముక్తులవ్వడానికి సప్తముక్తి పురాణాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేశారు. అయోధ్య, మధుర, గయ, కాశీ, అవంతిక, కంచి, ద్వారకా నగరాలను సప్తముక్తి పురాణాలని హిందువుల విశ్వాసం. ఆరంభకాల పురాతత్వ పరిశోధనలు వారణాసి పరిసర ప్రాంతాలలో 11-12 శతాబ్దాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యుల మత తత్వశాస్త్రాలకు మూలమని విశ్వసింపబడుతుంది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉందని భావిస్తున్నారు. పురాతత్వ అవశేషాలు వారణాసి వేదకాల ప్రజల ఆవాసమని వివరిస్తున్నాయి. కాశీపట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణింపబడింది. అధర్వణ వేదం సుమారుగా వేదకాల ప్రజలిక్కడ నివసించారని భావిస్తున్న సమయానికి సరిపోతున్నాయి. ఈ ప్రాంతంలో స్థానికులు నివసించారని చెప్పడానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. వారణాసి పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందింది. ఇక్కడ మస్లిన్, పట్టు వస్త్రాలకు, సెంటు, దంతపు వస్తువులు, శిల్పాలకు ప్రసిద్ధి. గౌతమ బుద్ధుడు అంటే సామాన్య శక పూర్వం 567లో నివసించిన కాలంలో కాశీ పట్టణానికి కాశీ రాజధానిగా ఉండేది. సామాన్య శక పూర్వం 528లో బుద్ధిజం కాశీలో స్థాపించబడిందని అంచనా. గౌతమ బుద్ధుడు కాశీలోని సారనాథ్ వద్ద మొదటిసారిగా గంభీర ఉపన్యాసం ప్రజలకు అందించాడు.
మౌర్యుల కాలంలో తక్షశిల పాటలీపుత్ర మధ్య ఉన్న రహదారితో కాశీపట్టణం అనుసంధానించబడింది. 1194లో వారణాసి నగరం కుతుబుద్దీన్ ఐబక్ స్వాధీనమైంది. కుతుబుద్దీన్ ఐబక్ ఆదేశంతో ఈ నగరంలోని సుమారు 1000 ఆలయాలను ధ్వంసం చేశారు. ముస్లిం ఆక్రమణలో దాదాపు నగరం 3 శతాబ్దాల కాలం క్షీణావస్థను చవిచూసింది. ఆఫ్ఘన్ దండయాత్ర తర్వాత నగరంలో సరికొత్తగా ఆలయాలు నిర్మించబడ్డాయి. ఫిరోజ్ షా కాలంలో 1976లో వారణాసిలోని మరికొన్ని ఆలయాలు ధ్వంసం చేశారు. ఆఫ్ఘన్ రాజు సికిందర్ లోడి హిందువుల అణచివేతను కొనసాగిస్తూ 1496లో మిగిలిన హిందూ ఆలయాలను ధ్వంసం చేయించాడు. ముస్లిం పాలన కాలంలోనే మరొక వైపు వారణాసి మేధావులకు, తాత్వికులకు కేంద్రంగా మారింది. మధ్యకాలంలో వారణాసి మత సాంప్రదాయాలకు, విద్యకు కేంద్రమై విలసిల్లింది. భక్తి ఉద్యమ కాలంలో వారణాసిలో 1389లో రామభక్తుడైన కబీరదాసు జన్మించాడు. కబీరదాసు రచించిన భక్తిరసపూరిత కీర్తనలు 15వ శతాబ్దంలో భారతదేశంలో కీర్తింపబడ్డాయి. అలాగే 15వ శతాబ్దంలో సంఘ సంస్కర్త, యోగి, కవి, యాత్రికుడు, మత గురువు అయినటువంటి రవిదాసు వారణాసిలో జన్మించాడు. రవిదాసు జీవనోపాధి కొరకు తోళ్ల పరిశ్రమలో కూడా పనిచేశారు. అలాగే భారతదేశం, దక్షిణాసియా అంతటి నుండి అనేక ప్రఖ్యాత విద్యావేత్తలు, బోధకులు వారణాసిని సందర్శించారు. 1507లో గురునానక్ దేవ్ శివరాత్రి సందర్భంగా వారణాసిని సందర్శించాడు. ఈ సంఘటన సిక్కు మత స్థాపనలో అత్యంత ప్రాముఖ్యత వహించింది. 1656లో ఔరంగజేబు మళ్ళీ అనేక ఆలయాలను ధ్వంసం చేశాడు, మసీదులు నిర్మించాడు. నగరం మళ్ళీ తిరిగి సంస్కృతి పరంగా వెనుకబడింది. అయినప్పటికీ ఔరంగజేబు మరణం తర్వాత భారతదేశంలో తిరిగి హిందూ రాజ్యాలు తలెత్తి వర్ధిల్లాయి. ప్రస్తుతం వారణాసిలో ఉన్న ఆలయాలు హిందూ రాజులైన రాజపుత్రులు, మరాఠా రాజుల చేత నిర్మించబడ్డాయి. ప్రస్తుతం వారణాసిలోని పలు నిర్మాణాలు 18వ శతాబ్దానికి చెంది ఉన్నాయి. బెనారస్ రాజు లేక కాశీ నరేష్తో సహా ఈ రాజులు బ్రిటిష్ పాలనా సమయంలో కూడా కొనసాగారు. 18వ శతాబ్దంలో మహమ్మద్ షాహ్ ఆధ్వర్యంలో గంగా తీరంలో ఉన్న మాన్ మందిరం ఘాటు వద్ద ఒక అబ్జర్వేటరీ కేంద్రాన్ని నిర్మించబడింది. ఇది జ్యోతిష్ శాస్త్ర విషయాల పరిశీలనకు అనుకూలమైంది. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి బ్రిటిష్ గవర్నర్లైన వారెన్ హేస్టింగ్, వారణాసిలో సంస్కృత కళాశాలను స్థాపించిన జోనాథాన్ డంకన్ కాలంలో వారణాసి పర్యాటకం మరింత వర్ధిల్లింది. 1867లో వారణాసిలో పురపాలక సంఘ స్థాపన జరిగిన తరువాత వారణాసి నగరంలో మరింత అభివృద్ధి కొనసాగింది. 1857లో వారణాసిలో బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన భారతీయ సైనికులు స్వతంత్ర సమరయోధుల మీద జరిపిన దమనకాండలో సామూహిక హత్యలు జరిగాయి. వారణాసిలో అనీబెసెంట్ థియోసాఫీ సిద్ధాంతం ప్రతిపాదించడమే కాక సెంట్రల్ హిందూ కాలేజ్ స్థాపన కూడా చేసింది. తరువాత సెంట్రల్ హిందూ కాలేజ్ 1916 నుండి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా మారింది. ఇది మతాతీతంగా విద్యాసేవలు అందిస్తుంది. అనీబెసెంట్ సెంట్రల్ హిందూ కాలేజీని అన్ని మతాలకు చెందిన మనుషులు కేంద్రీకృతమై సహోదరత్వంతో కృషి చేసి భారతీయ సంస్కృతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో స్థాపించింది. అలాగే భారతీయ సమూహాలలో ఉన్న మూఢ విశ్వాసాలను తొలగించడం అనీబెసెంట్ లక్ష్యాలలో భాగమే. వారణాసి 1948 అక్టోబర్ 15న యూనియన్ ఆఫ్ ఇండియాకు ఇవ్వబడింది. 2000 సంవత్సరంలో విభూతి నారాయణ్ సింగ్ మరణం తర్వాత ఆయన కుమారుడైన అనంత నారాయణ్ సింగ్ రాజయ్యాడు. ఈ రాజు కాశీరాజు సాంప్రదాయాల ఆచరణ బాధ్యతను వహిస్తాడు. ఇక్కడ సంస్కృతి చూసినట్లయితే వారణాసి సమకాలీన జనజీవనం తక్కిన నగరాల వలె ఉంటుంది. అయితే వారణాసికి హిందూ మతంలో ఉన్న ప్రాధాన్యత వలన ఇక్కడ గంగానది, స్నానఘట్టాలు, దేవాలయాలు, హిందూ మత సంస్థలు సంస్కృతి చిహ్నాలుగా ప్రముఖంగా ప్రస్తావింపబడతాయి. అంతేకాకుండా పట్టుచీరల నేత, హిందూ ముస్లిం సహజీవనం, హిందూస్థానీ సంగీతం, ఘరానా, పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకులు నగర జీవనంలో ప్రముఖంగా కానవచ్చే అంశాలు. ఇక్కడ అనేక స్నానఘట్టాలు ఉన్నాయి. దశాశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్, సింధియా ఘాట్, మనమందిర్ ఘాట్, లలిత ఘాట్, అస్సి ఘాట్. అలాగే జైన భక్తులు బచరాజ్ ఘాట్ను సందర్శిస్తారు. అక్కడ నది ఒడ్డున 3 జైనాలయాలున్నాయి. తులసి ఘాట్ వద్ద గోస్వామి తులసీదాస్ రామచరిత మానస్ కావ్యాన్ని రచించాడు. ఇక్కడికి ప్రతిరోజు 1,00,000 మందికి పైగా యాత్రికులు వస్తుంటారు. గంగా స్నానం, దైవ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ
విశ్వేశ్వరాలయంలోని శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. స్వయంగా ఇక్కడ శివుడు కొలువైయున్నాడని హిందువుల నమ్మకం. గంగా స్నానం వల్ల సకల పాపాలు పరిహారమై ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నదంటారు. గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణి కూడాను. కనుక శాక్తేయులకు కాశీ పరమ పవిత్ర క్షేత్రం. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజగోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడు. బౌద్ధులకు కూడా వారణాసి పవిత్ర స్థలమే. కుశీనగరం, కాశీ, బోధిగయ, లుంబిని, వారణాసి ఈ 5 ముఖ్యమైన యాత్రా స్థలాలని బుద్ధుడు బోధించాడు. వారణాసి సమీపంలోనే సారనాథ్ బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ బుద్ధుడు తన మొదటి బోధనను ఉపదేశించాడు. అక్కడ ధమేక స్తూపం అశోకుని కంటే ముందు కాలానిది. ఇంకా అక్కడ చౌఖండి స్తూపం ఉన్న స్థలంలో బుద్ధుడు తన మొదటి శిష్యుని కలిశాడట. కాశీ విశ్వనాథ మందిరం వారణాసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చును. దీని గోపురం పైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని బంగారు మందిరం అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ కట్టించింది. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు విశ్వేశ్వరుడు. విశ్వనాథుడు పేర్లతో పూజలు అందుకుంటున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వరలింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రదమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు విధ్వంసం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయ సమీపంలో ఉన్న గ్యాన్వాపి మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. 1785లో అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ సూచనల మేరకు కలెక్టర్ మహమ్మద్ ఇబ్రహీం ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక నౌబత్ ఖానా కట్టించాడు. 1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయం 2 గోపురాలకు బంగారపు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు. 1983 జనవరి 28న ఈ మందిరం నిర్వహణ బాధ్యతలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకొని అప్పటి కాశీరాజు డాక్టర్ విభూతి నారాయణ్ సింగ్ ఆధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందిరం విధ్వంసం చేయబడింది. తరువాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది. ఈ విషయం హిందూ ముస్లిం వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసే విభేదాలలో ఒకటి. ఇక్కడ విశ్వనాథ మందిరముతో పాటు అన్నపూర్ణ మందిరం, విశాలాక్ష మందిరం, సాంక్తా మందిరం, దుర్గా మందిరం, సంకటమోచన హనుమాన్ మందిరం, తులసి మానస మందిరం, భారతమాత ఆలయం, బిర్లా మందిరం, కాలభైరవ మందిరం, కవలీమాత మందిరాలు చూడదగ్గ ప్రదేశాలు. ఢిల్లీ సుల్తానుల పరిపాలన ఆరంభమైన తరువాత వారణాసిలో ప్రారంభమైన ముస్లింల రాక ఇప్పటికీ అనేక తరాలుగా కొనసాగుతూనే ఉంది. ఈ పెరుగుతున్న ముసల్మానుల సంఖ్య కాశీలో హిందూ సంస్కృతికి ఆటంకకంగా మారింది. కాశీలో ప్రతి ఘాటు దగ్గర శివలింగాలు అనేక పేర్లతో స్థాపించబడ్డాయి. గంగానది ఒడ్డున దశాశ్వమేధ్ ఘాటు వద్ద విశ్వేశ్వరుడుగా, శంక్తా ఘాటు వద్ద మంగళేశ్వరుడుగా, అలాగే ఆత్మ విశ్వేశ్వరుడుగాను, దుర్గాకుండ దగ్గర కుక్కుటేశ్వరుడు, త్రిపరమేశ్వరుడుగాను, కతక్కి హవేలి దగ్గర కాలమాధవుడుగాను, గణేష్ ఘాటు వద్ద అంగారకేశ్వరుడుగాను, అలాగే ఆంగనేశ్వరుడుగాను, ఉపాస్తనేశ్వరుడుగాను కొలువై ఉన్నాడు. శంక్తా ఘాటు వద్ద పరమేశ్వరుడుగాను, శంఖాజీ ఘాటు వద్ద హరిశ్చంద్రేశ్వరుడు, వశిష్ఠేశ్వరుడుగాను, కేదార్ ఘాటు వద్ద కేదారేశ్వరుడు, నీలకంఠ ఘాటు వద్ద నీలకంఠేశ్వరుడుగాను, చిట్టన్పుర దగ్గర ఓంకారేశ్వరుడుగాను, త్రిలోచన దగ్గర కాశేశ్వరుడుగాను, మైదాగిన్ దగ్గర శ్రీ మహామృత్యుంజయుడుగాను, కాళికా గలి వద్ద శుక్రేశ్వరుడుగాను కొలువై ఉన్నాడు ఆ మహాశివుడు. ప్రస్తుతం వారణాసి నగరం దేశంలో అన్ని ప్రధాన నగరాల నుండి రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా కలపబడింది. ఇది 2వ నెంబర్ ఢిల్లీ కోల్కతా జాతీయ రహదారిపై ఢిల్లీ నుండి 800 కిలోమీటర్లు, కోల్కతా నుండి 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాబత్పూర్ విమానాశ్రయానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, నేపాలకు విమాన సర్వీసులు ఉన్నాయి. వారణాసి రైల్వే స్టేషన్ ఢిల్లీ, కలకత్తా ప్రధాన రైలు మార్గాల్లో ఉంది. నగరం లోపల సిటీ బస్సులు కూడా ఉన్నాయి. కానీ అత్యధికంగా ప్రైవేటు వాహనాలు, ఆటో రిక్షాలు, సైకిల్ రిక్షాలు నగరం లోపల ప్రయాణాలకు వాడుతుంటారు. గంగానదిని దాటడానికి చిన్న పడవలు, స్టీమర్లు ఉపయోగిస్తారు. వారణాసి పక్కనే గంగానదిపై వంతెన కూడా ఉంది. అటువైపు మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ పట్టణం ఉంది. నగరం లోపల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మార్గాలు ఇరుకిరుగ్గానే ఉంటాయి. ఇక్కడ నుండి అలహాబాద్ 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.